జానకిపురం ఎన్కౌంటర్లో సిమి ఉగ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టు తెలుస్తోంది. అతని శరీరం వైద్యానికి స్పందించడం లేదని కామినేని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల చెప్పండి, ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమంటున్నారు? తిరుమల సిద్ధు ఏదైతే నల్గొండ జిల్లా జానకిపురం వద్ద ఉగ్రవాదం జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డటువంటి సిద్ధయ్య పరిస్థితి రోజు రోజుకి విషమంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత 2 రోజులుగా ఇతనికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని నిలిపేశారు. ఎందుకంటే ఛాతి నుండి కింది భాగం వరకు పూర్తి స్థాయిలో వైద్యానికి సహకరిస్తున్న ఛాతి నుండి పైన భాగం ఏదైతే మెదడు భాగంలో దూసుకెళ్లిన బుల్లెట్ తీవ్రంగా గాయపరచడంతో ఆ ప్రాంతంలో ఇంకా పూర్తిగా వైద్యానికి సహకరించడం లేదు. కేవలం వీళ్ళు ప్రస్తుతానికి ఇతనికి వెంటిలేటర్ పైన అబ్జర్వేషన్ కొనసాగుతుంది. మరికొంత సమయం గడిస్తే కానీ దానికి సంబంధించి ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి. అదేవిధంగా అతని శరీరం అంటే ప్రస్తుతం డాక్టర్లు కూడా గత 2 రోజులుగా కూడా అతను శరీర భాగంలోని కదలిక కోసం అబ్జర్వేషన్ పెట్టినట్టుగా కూడా మాకు మొన్న కూడా డాక్టర్లు తెలపడం జరిగింది. అతని పై ఏమాత్రం కూడా మెదడు భాగం నుంచి ఛాతి వరకు కూడా ఏమాత్రం కూడా వైద్యానికి స్పందించకపోవడంతో ప్రస్తుతానికి అతను వెంటిలేటర్ పైనే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రోజు రోజుకి ఈ ఎస్ఐ పరిస్థితి విషమంగా మారుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సిద్ధు. ఓకే తిరుమల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.